సరే మరి అయితే మీ 10 ఏళ్ల జర్నీ ఆల్మోస్ట్ అవును ఇండస్ట్రీలో సార్. 11. మరి 11వ సంవత్సరంలో అడుగుపెట్టారు. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఏం మార్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? మనం డే టు డే, ఇన్సిడెంట్ టు ఇన్సిడెంట్ ఎవాల్వ్ అవుతూనే ఉంటాం సార్. మనం కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని ఒప్పుకోం. కొన్ని టైం మన చేత ఒప్పిస్తది. సో, అలాగా నేర్చుకుంటూ వచ్చాం. ఫస్ట్‌లో కొంచెం ఆహ్, స్టబర్న్‌గా ఉండేవాడిని. హ్మ్. ఫస్ట్ సినిమాకి. ఎందుకంటే అందరూ అంటే స్క్రిప్ట్ మీద? స్క్రిప్ట్ మీద అంటే ఇది కావాలంటే ఇది కావాలి, ఇది జరగాలంటే ఇది జరగాలి. సినిమాకి సంబంధించి. హ్మ్. ఎందుకంటే నేను నా లైఫ్‌ని బెట్ చేసి ఈ సినిమా చేస్తున్నా. మిగతా వాళ్ళందరికీ ఇంకో సినిమా. హ్మ్. ఎందుకంటే అందరూ చాలా సినిమాలు చేసినోళ్ళు, ఆ సినిమాకి పనిచేసినోళ్ళు. నాకు ఫస్ట్ సినిమా. హ్మ్. ఓవర్ కాన్షియస్‌గా ఉండేవాడిని. హ్మ్. ఏదన్నా సీన్ అనుకున్న డ్రాప్ అయిన డైలాగ్ అనుకున్నట్టు చెప్పకపోయినా కంగారు పడిపోయేది, ఇది అయిపోయాడు. హ్మ్. దాని తర్వాత వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ సినిమా వర్కౌట్ అయ్యి మనకు సక్సెస్ వచ్చిందో, ఆ తర్వాత మన మాటకు ఆ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం అదంతా ప్రదర్శించాల్సిన అవసరం మనకు రాదు. అవును. సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెసే వింటారు, మనం మాట్లాడతది. చెప్తారు. మనం అంటే మనం సక్సెస్ ఉంది కాబట్టి వినక్కల్లా. హ్మ్. ఎస్, వీడికి ఒక వ్యాలిడేషన్ ఉంది, వీడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఉందన్న వ్యాలిడేషన్ వస్తుంది. యెస్. ఆ వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత మనం ఇంకా అలా మాట్లాడాల్సిన అవసరం కానీ అది కానీ ఉండదు. హ్మ్. సో ఆ తర్వాత సినిమాకి మనం ఇంకా అంటే స్టబ్బర్నెస్ ఒకటే తగ్గిందా? ఇంకేమన్నా? అంతే సార్, ఇంకేముంటుంది అంతకంటే ఏమీ లేదు. అప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ సినిమా చేస్తున్న టైంలో నేను ఎవరిని తక్కువ చేయడానికంటలా. ఆ సినిమా చేస్తున్న టైంలో ఎవరికి, హీరో కాకుండా టెక్నీషియన్స్ ఎవరికి ఇమ్మీడియట్ సక్సెస్ లేవు. హ్మ్. మనకి ఎట్లా ఉంటుంది సార్, ఊరి నుంచి వచ్చాము, ఇంట్లో చాలా ప్రామిసులు చేసుకుని వచ్చి ఉంటాము, హ్మ్. ఇది మిస్ అయితే ఏమైపోతాము అన్నది హ్మ్. ప్యాక్ అయిపోయి ఉంటుంది కదా సార్ మనకి. ఎందుకంటే మనం ఏ స్టేక్స్తో వచ్చామన్నది మనకే మనకే తెలుస్తుంది. తెలుస్తది. అవును. హ్మ్. అండ్ అందులో అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను. చేస్తూ చేతి నిండా డబ్బులు, ఈవెంట్లు, విపరీతమైన డబ్బు. హ్మ్. అంటే ఆ రోజు నా బ్యాచిలర్ లైఫ్కి విపరీతమైన డబ్బు. డబ్బు. హ్మ్. అది వదిలేసి వచ్చి ట్రై చేస్తున్నాను నేను. హ్మ్. వెనక్కి తిరిగి వెళ్ళలేము మళ్ళీ. హ్మ్. సో ఆ రోజు ఉన్న స్టేక్స్కి ఎక్కడ మనం మొహమాట పడితేనో మనకి ఇబ్బంది అవుతుందేమో అన్న దాంట్లో స్ట్రాంగ్గా ఉండి చేపించుకోవచ్చు. ఇప్పటికీ నాకు అప్పుడు ఉన్న పేరే ఇంకా చాలా మందికి ఉంది. ప్రసన్న అంటే కూడా కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, ఇది ఎక్కువ. బట్ ఒరిజినాలిటీ సార్ ఒరిజినాలిటీ అది కాదు. ఎందుకు ఉంటుంది సార్ యాటిట్యూడ్, గిట్ ఏమొస్తుంది దానివల్ల? అది రూపాయి కూడా రాదు. అదే మనుషులు దూరం అయిపోతుంది. మీరు అన్నారు సార్, మండే చెట్టు మీద కాకులు వాళ్ళు అనే సామెత ఉంటుంది. ఆ. అది అంతే. ఇంకోటి, నాకు 10 ఏళ్ళు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కారు కొనుక్కున్నా సార్. 10 ఏళ్ళ నుంచి అదే డ్రైవర్, 10 ఏళ్ళ నుంచి అదే అసిస్టెంట్ డైరెక్టర్లు, 10 ఏళ్ళ నుంచి అదే ఫేర్ చేసేవాళ్ళు. నా టీం ఎప్పుడు మారల. మనం అలా ఉండుంటే వీళ్ళందరూ మనతో పాటు ఎందుకుంటారు? సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువ సేపు మాట్లాడకుండా చెప్పండి. సో కారు మారుతూ ఉంటుంది కానీ డ్రైవర్ సేమ్ ఉంటుంది. అంటే స్థాయి పెరుగుతుంటుంది కానీ మన బిహేవియర్ అలాగే ఉంటుంది. కొటేషన్ కూడా చదివే సార్, నాకు ఇంగ్లీష్లో గుర్తులేదు కానీ మన క్యారెక్టర్, మన నేచర్, మన దగ్గర పనిచేసే వాళ్ళ డ్యూరేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందంట. మనం ఇరిటేషన్ క్యాండిడేట్లు అంటే పారిపోతారు వాళ్ళు, 6 నెలలకి 3 నెలలకి మారిపోతూ ఉంటారు. అంతే. సో ప్రసన్న గారిని వేరే విధంగా చేసే వాళ్ళందరూ దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారంటే జబర్దస్త్ ఉన్నప్పుడు చేతిన డబ్బు అంటే అలా ఉన్న స్టేజ్లో ఏంటంటే మీరు వచ్చిన అంటే మీరు ఎమ్మాలేదు ఐశ్వర్యం ఉండి అమ్మానీలం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఆశలతో వస్తాము. వచ్చినప్పుడు ఏంటంటే అట్లా మీరు అన్నట్టు చేతిన డబ్బు ఉండి ఒక కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం బయటకు రావాలంటే దాని నుంచి పెద్దగా ఇష్టపడం. బట్ మీరు దాని నుంచి బయటకు వచ్చి పర్వాలేదు నేనంటే సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకుందాం అనే వచ్చిన మూమెంట్ దేనికి అంటే? అసలు నేను వచ్చిందే సినిమా గురించి సార్. టీవీ అనేది ఒక దారిలో, నేను ఎప్పుడు చెప్పే జనరల్ ఎగ్జాంపుల్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే నేను దారిలో ఎక్కిన క్యాబ్ జబర్దస్త్ తప్ప అది నా డెస్టినేషన్ దాని గురించి కాదు నేను బయలుదేరింది. సో అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి వేరే దారి లేక ఆ పనికి ఒప్పుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ పని సక్సెస్ అయ్యింది. నాకు కాస్త గౌరవం, డబ్బు అన్నీ వచ్చింది. సో అక్కడ ఆగిపోయాను అంటే నేను వచ్చింది డబ్బుల కోసం అయినట్టు అవుతుంది. అది కాదు కదా, మనం వచ్చింది దానికోసం, సినిమా కోసం. సినిమాని చూసి సినిమాలో పనిచేయాలి అంటే ఏమవుదాం అనేది ఏం లేదు, డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే. బట్ వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే సార్, మనం ఒకటి అవ్వాలనుకుని వస్తాం. దేవుడు కొంతమందికి అది ఇస్తాడు ఇమ్మీడియట్, లేదు ఇంకొకటి ఏదో ఇస్తాడు. మనకి ముద్దొచ్చి చంకనెక్కమన్నప్పుడు మనం గారం పోకూడదు. నాకు ఈ రూట్ ఇచ్చింది, ఈ రూట్లో ఓపెన్ చేసింది కాబట్టి ఓకే ఐఎమ్ డెస్టిన్ టు డూ దిట్స్ అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను ఆ రూట్ తీసుకున్నాను. అది నేను చాలా మందిని కూడా చూసాను. చాలా మంది ఇది అవుదాం అనుకుని వచ్చి అది అవుదాం, అలా కాదు, మనకు ఆ డోర్ ఓపెన్ అవుతుంది.
నేను రైటర్ని కాదు, నా ఫస్ట్ కథే ఇదిగోండి ఈ ఉంగరం తాకట్టు పెట్టి వేరే వాడితో రాయించుకున్నా. ఓ డైరెక్టర్ అయిపోదామని. డైరెక్టర్ అవ్వాలి, నా కథలో ఎలా రాయాలో తెలియదు, వేరే వాళ్ళతో రాయించుకున్నా. బట్ ఆపర్చునిటీస్ మనకి ఇందులో ఓపెన్ అయ్యి, నువ్వు రాయి ఎలా వస్తుందో చూద్దాం, ముందు నువ్వు మొదలుపెట్టు, ఎవరో పనిస్తానంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు, నువ్వు మొదలుపెట్టు అంటే మొదలుపెట్టాను, రాశాను, బాగుందన్నారు, మళ్ళీ రాశాను, మళ్ళీ బాగుందన్నారు. అలా కంటిన్యూ అయింది తప్ప అది కాన్షియస్గా అవ్వాలని కాదు. అయితే మీరు రివర్స్లో మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు రాయించుకున్న వాళ్ళకి. రచయితం చేశారు మిమ్మల్ని ఒక రకంగా. అంటే ఫస్ట్ ఈ ఉంగరం తాకట్టు పెట్టి చేసుకున్నారు, అప్పటి నుంచి దాని ఉంగరాన్ని కూడా ఒకటే ఉంచుకున్నారు. ఇదే ఉంది నా చేతికి అప్పటి నుంచి. అయితే ఫస్ట్ నుంచి మీతో ట్రావెల్ అయింది మీ డ్రైవర్, వీళ్ళతో పాటు ఉంగరం కూడా.